భ్రమరాంబాదేవి శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి మెడభాగం పడినట్లుగా చెబుతారు. శ్రీశైలాన్ని సాక్షాత్తు శ్రీకైలాసమని వర్ణిస్తారు. శ్రీశైల శిఖరాన్ని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని అంటారు. ఒకానొక కాలంలో శిలాపాదుడు అనే ఋషి తపస్సు చేసి పరమశివుణ్ణి మెప్పించి 3 పుత్రులను పొందాడు. వారిలో రెండోవాడు శ్రీపర్వతుడు. తండ్రి వలె శివభక్తుడు. తన తపోదీక్షతో శివుణ్ణి ప్రసన్నం చేసుకొని పర్వతాకారం ధరించి తన శిరస్సుపై సాక్షాత్తు శివుణ్ణి నిలుపుకొన్నాడు. మల్లికార్జునుడు, భ్రమరాంబాదేవి అని పేర్లు రావడానికి పురాణగాథలున్నాయి. పూర్వం చంద్రగుప్తుడనే మహారాజు బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన కుమార్తె చంద్రవతి శివభక్తురాలు. ఆమె భక్తికి మెచ్చి ఈశ్వరుడు పార్వతీ సమేతుడై ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమన్నాడు. దానికి చంద్రవతి, స్వామి, ఇప్పుడు నేను మీ శిరస్సు పైన ఉంచిన మల్లెమాల ఎన్నటికీ వాడిపోకుండా ఉండేలా వరం కావాలి అంది. దానికి శివుడు సరే అని ఆ మల్లెదండను తన జటాజూటంలో గంగమ్మకు నెలవంకకు మధ్య ధరిస్తాడు. గంగా తరంగాల చిలకరింపులలో తడిసి ధవళ కాంతుల మధ్య శివుని శరీరం మరింత శోభాయమానంగా మెరిసిపోయిందట. అప్పటి నుండి ఆయన మల్లికార్జునుడు అయ్యాడు. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీ మంత్రం జపిస్తూ బ్రహ్మ గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా అమరత్వం కావాలని కోరాడు. నాకే కాలం తీరాక శరీరం వదలక తప్పదు. నీకు అమరత్వం ఎలా ఇవ్వగలను అన్నాడు బ్రహ్మ. అది సాధ్యం కాకుంటే ఆయుధాల చేత గాని స్త్రీ పురుషుల చేత గాని నాకు మరణం లేకుండా వరం అనుగ్రహించు అని కోరుకున్నాడు. బ్రహ్మకు ఈ విధంగా వరం ఇవ్వక తప్పలేదు. ఈ వరగర్వంతో వాడు స్వర్గాన్ని ఆక్రమించి లోకాల్ని పీడించసాగాడు. దేవతలు శివ విష్ణువులను ప్రార్థించారు. అరుణాసురునికి ఈ బలం అంతా గాయత్రీ జపం వల్ల వచ్చింది కనుక శివకేశవులు దేవతల చేత అంబాయజ్ఞం చేయించారు. ఆ యాగం జరుగుతూ ఉండగా బృహస్పతి అరుణాసురుని వద్దకు వెళ్ళి, నాయనా, నీలాగే దేవతలు కూడా గాయత్రిని ఉపాసిస్తున్నారు. నీవు దేవతలు ఒకే జాతివారు. నీవు వారిని శిక్షింపరాదు అని చెబుతాడు. స్వర్గసుఖాలు రుచి మరిగిన అసురుని ఈ మాటలు రుచించలేదు. దేవతలను తనతో సమానంగా చూడటం ఇష్టం లేక ద్వేషంతో గాయత్రీ జపాన్నే వదిలేశాడు అరుణాసురుడు. ఆ సమయంలో దేవి సుందర రూపంలో ప్రత్యక్షమైంది. ఆ దేవి చుట్టూ కోట్ల కొలది తుమ్మెదలు జూంకారాలు చేస్తున్నాయి. దేవతలంతా ఆ భ్రమరీదేవిని స్తుతించారు. దేవి ఆజ్ఞ వల్ల ఆ తుమ్మెదలన్నీ అరుణాసురునిపై దాడి చేసి కుట్టి చంపేశాయి. బ్రహ్మ వరం ప్రకారం స్త్రీ పురుషుల చేత కాకుండా, ఆయుధాల వల్ల కాకుండా భ్రమరముల చేత మృతి చెందాడు. అంబ యజ్ఞం నుండి బయటకు వచ్చిన భ్రమరీదేవి భ్రమరాంబాదేవిగా భూలోకంలోనే ఉండదలిచి సరైన ప్రదేశం కోసం అన్వేషించసాగింది. మల్లికార్జున రూపుడై ఉన్న జ్యోతిర్లింగాన్ని చూసి అక్కడే ఉండిపోవాలని, ఆ లింగానికి పశ్చిమమున కొంచెం ఎత్తున స్థిర నివాసమైనది. అరణ్యవాస కాలంలో పాండవులు వనవాసంలో సీతా లక్ష్మణ సమేతంగా ఇక్కడికి వచ్చి పూజించారని చెబుతారు. శ్రీశైల క్షేత్ర మహత్యాన్ని శివుడు పార్వతికి, పార్వతి కుమారస్వామికి, కుమారస్వామి దేవతలకు, దేవతలు ఋషులకు, ఋషులు మానవులకు తెలియజేశారు. శ్రీశైలంలో కృష్ణవేణిని పాతాళగంగా అంటారు. ఈ ప్రాంతంలో నదీ స్నానం శివ సాయుధ్యప్రదమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో స్నానపానాలతో సంబంధం లేకుండా నేరుగా స్వామివారిని ధూళి దర్శనం చేసుకోవచ్చు. అంటే శివుని దర్శనానికి స్నానం చేయాలని, ఆహారం తినకూడదనే నియమాలు ఇక్కడ ఉండవు. ఎలా ప్రయాణం చేసినా, ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా నేరుగా ఆలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. శక్తిపీఠాల గురించి మరికొన్ని వీడియోలు మన ఛానల్లో